ఇప్పుడు సైకో జగన్ అనే విషయం కొద్దిగా టీడీపీ వల్ల ప్రచారం ఉన్నా కూడా రీసెంట్గా ఏదైతే లోకేష్ యాత్రలు చేస్తున్నారో ఎలక్షన్ కోసం రీసెంట్గానే ఒక 2 వీక్స్ నుంచి ఆయన చేస్తున్నారు. అందులో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఆడోళ్ళందరికీ ముద్దులు పెట్టాడు, ఇప్పుడు గుద్దేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ప్రతి చోట విమర్శ చేసుకుంటూ పోతున్నారు. లోకేష్ అనే అతను అవగాహన లేనితనం, ఏదో రాసిస్తే అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. నేను ఇంత పాదయాత్ర చేసిన లోకేష్ ఆ నియోజకవర్గానికి, ఆ ప్రాంతానికి, ఆ ఊరికి అక్కడ ఏం కావాలి అని ఇంతవరకు అడ్రస్ చేసినాడా? అడ్రస్ చేయాలి కదా. ఊరికే నడుచుకుంటూ పోయి కొట్టుకోండి, కేసులు పెట్టుకోండి అని అక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఎమ్మెల్యేలని కౌంటర్గా అక్కడున్న లోకల్ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ కౌంటర్కి వాళ్ళను ఇది గొడవలు పెట్టి అప్పుడైతేనే గ్రూప్ నిలబడుతుందని ఒక చీపెస్ట్ పాలిటిక్స్. అది ఎక్కడైతే అది ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ అని, తర్వాత సైకో జగన్ అని, ఇప్పుడేమో ఆడవాళ్ళకి ముద్దులు పెడతాను అంటే క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని ఎక్కడే కానీ ఇలా ఇలా అని ఏం లేదు. ముసలోళ్ళను దగ్గరగా ఆప్యాయంగా పలకరించిద్దాడు. నీ చేత కాలే, మీ నాయన వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా పోలేని పరిస్థితి. సో మీ అంటే అందరికీ మామయ్య గానో తమ్ముడు గానో లేకపోతే ఇలా కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తే ఎవరికి అది అంటే ప్రతిపక్షాలన్న తర్వాత పనికిమాల మాటలు మాట్లాడుతూనే ఉంటాయి, దానిలోకి ఏముంటుంది. కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరింత నీచంగా రాజకీయంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇట్స్ దౌర్భాగ్యం. పోస్టులు పెట్టడం కానీ ఇవి పెట్టడం కానీ చాలా నీచంగా మాట్లాడుతున్నారు. నేను చాలా చోట్ల కూడా అబ్జర్వ్ చేశాను కదా తెలుగు రాష్ట్రాల్లో. ఇదేదో పాత ట్రెండ్. అంటే ఒక పెద్దోని గురించి మాట్లాడితే మనం పెద్దోడు అయిపోతాము అనే ఒక ఆలోచన చేసే చీపెస్ట్. మనం మాట్లాడే పద్ధతి, మన వ్యవహార శైలి, మనం ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని బట్టి మనకు ఆ గుర్తింపు వస్తుంది. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, నేను ఒక ఎమ్మెల్యేనే, కానీ నాకంటూ ఒక బ్రాండింగ్ ఉంది. ఎందుకంటే నా వ్యవహార శైలి, నేను పనిచేసే పద్ధతి. సో ఎవరి వన్ హ్యాస్ దేర్ ఓన్ అనమాట. ఇప్పుడు నేను కామెంట్ చేయరు కానీ, మా వాళ్ళు కానీ వాట్సాప్స్లో కానీ ఫేస్బుక్స్లో కానీ ఎప్పుడే కానీ తప్పుడు ఆరోపణలు కానీ, తప్పుడు పోస్టులు కానీ, వ్యక్తిగత ఆరోపణలు కానీ పెట్టకూడదు అనేది నా పాలసీ. ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. సో వాట్ ఎవర్ వీ డూ వీ ఫైట్ స్ట్రైట్, అంతే. సో క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి అనే ప్రయత్నం మనం చేయడం. కానీ టీడీపీ వాళ్ళకు అదొక ట్రెండ్ అయింది. ఇప్పుడు నోటికి వచ్చినట్టు పెట్టడము, ఇష్టానుసారం ఇది చేయడము. ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ఆయనలో మీరు కాలిగోటి కూడా సరిపోరు. ఆయన క్యారెక్టర్లో కావచ్చు, ఆయన పరిపాలనా దక్షతతో కావచ్చు, ఆయన ఆలోచన విధానంలో కావచ్చు. సచ్ ఏ స్ట్రైట్గా ఫార్వర్డ్గా ఉన్న వ్యక్తి. మేము మన అసెంబ్లీలో కూడా చెప్పినాడు. మేము అడిగాం యాక్చువల్గా కొచ్చేరుకు వచ్చినప్పుడు మేమంతా భంగపోయినాం. రుణమాఫీ చెప్పాలి, రైతు రుణమాఫీ చెప్పున్నా ఇది చంద్రబాబు చెప్తున్నాడు అంటే మనం ఏదైతే చేయగలుగుతాం అదే చెప్తాం వెంకటరామ్ అన్నాడు. అంటే హీనోస్ ప్రజల్ని మనం మోసం చేయకూడదు, మనకున్నేదే క్రెడిబిలిటీ. ఇది వీళ్ళకేముంది చెప్పండి. వీళ్ళు రోజుకు ఒక మాట మాట్లాడతాడు, రోజుకు ఒకటితో పొత్తు పోతా అంటారు. రేపొద్దున బీజేపీతో పొత్తు అంటున్నారు. వాళ్ళు అప్పుడు ఎందుకు తిట్టినారు? వాళ్ళు సమాధానం చెప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ అన్నాడు, లోకేష్ ఇంత తిన్నావు, లోకేష్ ఇంత తిన్నావు, మీ నాయన ఇంత తిన్నాడు, నువ్వు ఇంత తిన్నావు, ఇంత మోసం చేసినావు అని చెప్పిన, మా అమ్మను అవమానించావు, ఇన్ని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇమ్మీడియట్గా ఎట్లా కలిసిపోయినాడండి? అసలుకు చంద్రబాబును జైల్లోకేస్తే లోకేష్ కంటే పవన్ రోడ్ల మీద దొల్లాడడం ఏందండి? వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు దొల్లాలే, వాళ్ళ నాన్న తిట్టినప్పుడు తిట్టాలే, ఈనాడు పేపర్లలో జెండా పీకేసినామన్నప్పుడు దొల్లాలే. అంత ప్రేమ ఎందుకు వచ్చింది? నువ్వే కదా చెప్పినది చంద్రబాబు దోపిడీ చేసినాడని. ఆ దోపిడీకి సాక్ష్యమే కదా అరెస్టు. క్షమించనన్నాడు కదా జీవితంలో క్షమించను. అవన్నీ ఛానల్ సినిమా డైలాగులు వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ రాసేసారు. అంటే నువ్వు అన్నీ చెప్పిన నీవు మళ్ళీ ఇమీడియట్గా ఎలా ఇచ్చేసినావు, ఎలా సరెండర్ అయిపోయినావు? అందుకే కదా ప్యాకేజీ అనేది. ఎందుకు ఒకదానికి ఉంటుంది.